అపోస్తులుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 40వ వచనం నుండి 42వ వచనం వరకు చదువుకుందాం. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులగు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తులుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక యుండిరి. మహోన్నతుడైన జీవము గల దేవునికి ఘనత, మహిమ, ప్రభావములు ఆరోపిస్తూ ఉన్నాం. అపోస్తులుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 28వ వచనములో దేవుడు స్వరక్తమిచ్చిన సంపాదించిన సంఘం క్రింద ప్రభు అనుంది. ప్రభు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం అనే మన ధ్యానాన్ని ప్రారంభం చేశాం. కనుక సంఘం మనది కాదు, సంఘం దేవునిది. అది మనం మర్చిపోకూడదు. అందరిదండి అని అంటాం. సంఘంలో ప్రజాస్వామ్యం లేదు. సంఘములో దైవ పరిపాలన ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. వ్యక్తి పరిపాలన కాదు, ప్రజాస్వామ్యం కాదు, దైవ పరిపాలన. మోనోక్రసీ కాదు, డెమోక్రసీ కాదు, థియోక్రసీ. అది క్రీస్తు శిరసత్వం క్రింద దైవ పరిపాలన అనేది స్థానిక సంఘాలలో జరగాలి. అలాగే స్థానిక సంఘానికి దేవుడు అనుగ్రహించిన వనరులలో ఒకటి మనం చూచాం నిన్నటి దినాన, అపోస్తులుల బోధ. మనకు అప్పగించబడింది అపోస్తులుల కార్యములు కాదు. అపోస్తులు చేసిన కార్యాలు మనం చదువుతాం, కానీ మనకు అప్పగించబడింది అపోస్తులుల బోధ. ఆ బోధ అపోస్తులుల కార్యముల ద్వారా స్థిరపరచబడింది. కనుక ఒక్కసారి అప్పగించబడిన బోధ నిమిత్తం మనం ప్రయాసపడుతున్నాం, పోరాడుతూ ఉన్నాం, మన జీవితాలను మలుచుకొనవలసిన వారముగా ఉన్నాం. కనుక దేవుని వాక్యం యొక్క ప్రాముఖ్యత ఎంత గొప్పదో. ప్రభువైన యేసుక్రీస్తు వారు 12 ఏర్పరచుకొని వారికి అపోస్తులని పేరు పెట్టాడు. వారికి వాగ్దానం చేశాడు, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఆ సంగతులు ఏ అయితే నేను మీకు తెలియచేసానో వాటిని పరిశుద్ధాత్మ బోధిస్తాడని. పరిశుద్ధాత్మ ద్వారా అపోస్తులకు ఇవ్వబడిన దేవుని వాక్యం ఆ తదుపరి పరిశుద్ధాత్మ ద్వారానే గ్రంథస్థం చేయబడి మనకి ఇవ్వబడింది. దేవుని వాక్యమే ప్రామాణికం, దేవుని వాక్యం విశేషమైనది. కనుక ఒక స్థానిక సంఘంలో దేవుని వాక్యం లేక ఆరోగ్యకరమైన బోధ సమృద్ధిగా ఉండాలి. అప్పుడు ఆ స్థానిక సంఘం ఆరోగ్యంగా ఉంటుంది, ఆ స్థానిక సంఘం భద్రంగా కూడా ఉంటుంది. కారణం, దుర్బోధలు రాకుండా కాయబడుతూ ఉంటుంది. ఆరోగ్యకరమైన ఆహారం అనే వాక్యం చేత మేపబడుతూ ఉంటుంది. కనుక విజ్ఞాపన కూడికి వస్తాం, మనం వాక్యాన్ని ధ్యానం చేసి ప్రార్థన చేస్తాం. ప్రత్యేకంగా ఒక దినాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం, బైబిల్ స్టడీ అని, వాక్య ధ్యాన కూడికని. అప్పుడు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తాం. అంత మాత్రమే కాదు, రొట్టె విరిచే కూడికకు మనం చేరి వచ్చినప్పుడు రొట్టె విరిచే కూడిక అయిపోయిన తర్వాత మరల దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తాం. అంత మాత్రమే కాదు, మన వ్యక్తిగతంగా కూడా దేవుని వాక్యాన్ని మనం చదువుకొని ధ్యానం చేస్తాం. అంత మాత్రమే కాదు, కుటుంబముగా కూడా కూడుకొని దేవుని వాక్యాన్ని మనం చదువుతాం. అంత మాత్రమే కాదు, ప్రత్యేకమైన కూడికలు, సభలు ఏర్పాటు చేసుకొని దేవుని వాక్యాన్ని మనం వింటాం. అంత మాత్రమే కాదు, దేవుని దాసులు, విశ్వాసులు కలిసినప్పుడు ఒకరినొకరు దేవుని వాక్యాన్ని చర్చించుకుంటారు. ఆ రీతి కూడా బలపరచబడుతూ ఉంటారు.
ఎవరైనా ఒక ప్రత్యేకమైన వ్యక్తి వచ్చినప్పుడు, ఉదాహరణకు పౌలు వచ్చాడు, అర్ధరాత్రి వరకు ఏం చేస్తున్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని వాక్యం ఎంత ప్రాముఖ్యమో ఆలోచన చేయాలి. అంత మాత్రమే కాదు, ఆ వాక్యం కలుషితమైనదిగా ఉండకూడదు. ఆ వాక్యం దుర్బోధలతో కూడినదిగా ఉండకూడదు. నిర్మలమైన వాక్యం అంటే దేవుని యొక్క వాక్యానికి ఉన్నది ఉన్నట్టుగా. ఎలాగూ నేను చెప్పాలనుకుంటున్నాను, వాక్యాన్ని మన వైపు మలుచుకోవటం కాదు, వాక్యంలోనికి మన జీవితాలను మలుచుకోవాలి. ఈ మాట మీకు అర్థం కావాలి. చాలామంది ప్రస్తుతం చేస్తున్న విషయం ఏంటంటే, వాక్యాన్ని తనకు అనుకూలంగా మలుచుకొని ఆదాయ వనరుగా చేసుకుంటూ ఉన్నాడు. వాటిని దుర్బోధలు అని అంటారు. కానీ మన జీవితాలను వాక్యంలోనికి మలుచుకోవాలి. ఎప్పుడైతే దేవుని వాక్యంలోనికి మనం మలచబడతామో, మనం ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సారూప్యంలోనికి రూపాంతరము చెందుతాము. కనుక అపోస్తుల బోధ సంఘానికి ఇవ్వబడింది. అపోస్తుల యొక్క బోధ చాలా విశేషమైనది. ప్రతి సంఘములో ఈ యొక్క ఆరోగ్యకరమైన బోధ బోధించబడాలి. ఈ సత్యం మనకు అర్థం కావాలి. కనుక వాక్యం ప్రకటన లేక వర్తమానాలు ఇవ్వడం ఆదాయ వనరు కాదు. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. చాలామంది అలాగ ఉపయోగించుకుంటూ ఉన్నారు. ఆది సంఘానికి ఇవ్వబడిన అద్భుతమైన వనరు ఏంటో తెలిసిన అపోస్తుల బోధ. ఇంకొక మాట కూడా నేను మీకు చెప్తున్నాను. దేవుడు తన ప్రజలు ఎవరైతే ఉన్నారో, విశ్వాసులనే కానీ లేక పెద్దలనే కానీ పరిచారకులనే కానీ సువార్థికులనే కానీ, ఇలాగ మరలా చెప్పుకుందాం, సంపూర్ణంగా దేవుని సేవకు సమర్పించుకొని సేవ చేస్తున్న సేవకులనే కానీ పోషించ సమర్థుడు దేవుడు. గుర్తుపెట్టుకోండి. ఇందులో ఏ విధమైన సందేహం లేదు, అనుమానం లేదు. విశేషంగా ఇందులో 2 విషయాలు నేను నమ్ముతాను. పౌలు గారు అంటాడు, నేను దీన స్థితిలో ఉండ నెరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును. ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. సమృద్ధి కలిగి ఉందనుకోండి, దేవా మీరు శ్రీమంతుడు అయినా దేవుడు సమృద్ధినిచ్చావని ప్రభువును స్తుతిస్తాం. రెండవదిగా ఆయన నిమిత్తం మనం లేమిలో ఉన్నాం అనుకోండి, ప్రభువా నీ కొరకు ఆకలి కొనటానికి, నీ కొరకు దప్పి కొనటానికి, నీ కొరకు లేమి కొరత కలిగి ఉండటానికి నాకెంత భాగ్యం. అందుని బట్టి కూడా ప్రభువా నేను నిన్ను స్తుతిస్తాను. దేవుని వాక్యం ఇలాగ తెలియచేస్తుంది, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించడి. పౌలు గారు ఇలాగన్నాడు. ఏమన్నాడు తెలిసిన, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. రోమీలకు రాసిన పత్రికలో పౌలు గారు ఏమన్నాడు తెలిసిన, మనం మన కోసమే బ్రతకము, మనం బ్రతికినను చనిపోయినను క్రీస్తు కోసమే. బ్రతికినను క్రీస్తు కోసమే బ్రతుకుచున్నాను, చనిపోయినను క్రీస్తు కోసమే చనిపోవచ్చున్నామన్నాడు. కనుక బ్రతికించేది ఎవరు? బ్రతికించే బాధ్యత ఎవరిది? బ్రతుకు నావను నడిపించే జవాబుదారి ఎవరు? జీవము కలిగిన దేవుడు. ఎన్నడూ ఆయన అనుమానించొద్దు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకుడి. కనుక మనకు అవసరమని, మనకు రావలసిన ప్రభు ఎలాగైనా ఆయన తన ఛానల్లో మార్గమును సరళం చేసి మనకు అనుగ్రహిస్తాడు. ఏ విషయంలోనైనా మనం చేయవలసిన పని ఏంటో తెలిసిన, ఆయనకు అప్పగించుకొని స్వలాభాపేక్షతో కాక దేవుని యొక్క నడిపింపు ప్రకారం పరిశుద్ధాత్మ యొక్క నియంత్రణలో దేవుని సేవ చేయాలి, వాక్య పరిచర్య చేయాలి. ఈ సత్యం అర్థం కాక చాలామంది హైరాణ పడిపోతూ ఉన్నారు, గలిబిలైపోతూ ఉన్నారు. దేవుడు ఎన్నిసార్లు అద్భుతంగా నీ అవసరాలు తీర్చాడు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. నేను ఆలోచన చేస్తున్నప్పుడు ఈ సంవత్సరం రాగానే ప్రభువును స్తుతిస్తూ ఉండగా నాకు ఒక మాట జ్ఞాపకానికి వచ్చింది.
ప్రభువా, నీవు చేసిన ఉపకారముల మేలులు ఎన్నెన్ని, వాటిని లెక్కించదని అనుకుంటున్నా, అవి ఇసుక రేణువుల కంటే విస్తారముగా ఉన్నాయి. లెక్కించలేని మేలులతో ఆయన తన విశ్వాస్యతను మన పైన కనపరుస్తూ ఉండగా, మన ఎడల కనపరుస్తూ ఉండగా, అరణ్యములు ఇశ్రాయేలీల వలె మరలా అనుమానిస్తున్నాం ఆయన్ను. ఇశ్రాయేలు చేసిన 3 పనులు మాటి మాటికి చెప్పడం అలవాటు నాకు. అనుభవించారు, అనుమానించారు, ఆయన అవమానించారు, నశించిపోయారు. అనుభవించారు అద్భుత కార్యాలను, కానీ అనుమానిస్తూనే ఉన్నారు. ఈ ఆహారంను సిద్ధపరచగలడా? దేవునిని అనుమానించటం, ఆయనను అవమానం పెట్టుకోండి. అందుకే దేవుని వాక్యంలో మనం పరిశీలన చేస్తూ ఉండగా ఒక మాట మాత్రం నేను చెప్పి ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. మనం నమ్మదగిన వారం కాకపోయినప్పటికీ ఆయన నమ్మదగిన వాడు. ఈ మాటలు మీ మధ్యలోనికి నేను తేవటానికి గల కారణం ఏంటంటే, అపోస్తుల బోధ, దేవుని వాక్యం ఏదైతే ఉందో అది ఆదాయ వనరు కాదు, గుర్తుపెట్టుకోండి. కొంతమంది ఉన్నారు, బహుశా మన సహవాసముల వారు కాకపోవచ్చు, ఇతరులు ఏదైనా ఒక కూడికకు వారు ఆహ్వానించినప్పుడు వారు నిర్ణయించబడిన ఒక ఖరీదు వారికి ఉంటుంది. ఇదిగో ఇంత ఇస్తేనే మేము వస్తాము అని ముందుగానే డిమాండ్ చేస్తారు. ఒకటి, వారికి ఇవ్వవలసినటువంటి మొత్తాన్ని ముందుగానే చెప్తారు, వారికి చేయవలసినటువంటి ఏర్పాట్లు కూడా ముందుగానే చెప్తారు, వారికి కావలసిన ప్రయాణ సౌకర్యాలు కూడా ముందుగానే చెప్తారు. ఈ షరతులన్నీ ఒప్పుకుంటేనే మేము వస్తామంటారు. ఎంత దారుణమైనటువంటి విషయం. ప్రభువైన యేసుక్రీస్తు వారు చాలా స్పష్టంగా చెప్పాడు. శిష్యులను పంపిస్తూ ఆయన ఏమన్నాడు తెలిసిన? ఉచితముగా పొందితిరి గనుక ఏం చేయాలి? ఉచితముగా ఇయ్యుడి. ఎవరికి? ప్రజలకు. మరి ఉచితముగా ఇస్తే మన సంగతి, మనకిచ్చేది ఎవరు? పరలోకమందున్న దేవుడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన నేర్పించేటప్పుడు తన శిష్యులతో ఈ మాట అన్నాడు. ఏమన్నాడు తెలిసిన? పరలోకమందున్న మా తండ్రి అంటూ కింద ప్రార్థనలో ఒక అంశం చెప్పాడు. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. ఎవరు దయచేయాలి? పరలోకమందున్న తండ్రి. అపోస్తుల బోధ సంఘానికి ఇవ్వబడింది. ఎందుకు తెలిసిన? సంఘము యొక్క క్షేమాభివృద్ధి నిమిత్తం. ఆ సంగతిని ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందినట్లుగా పరిచర్య ధర్మము జరుటకు మీలో కొందరిని అపోస్తులను గాను అయిపోయింది, ప్రవక్తలను గాను అయిపోయింది, కొందరిని సువార్థికులను గాను, కొందరిని కాపరులను ఉపదేశకులుగాను నియమించను. కారణం, ఈ అపోస్తుల బోధ స్థానిక సంఘానికి అందేయటానికి. ఆరోగ్యకరమైన బోధ, హితబోధ అని తిమోతి పత్రికలో ప్రస్తావించబట్ట మనం చూస్తూ ఉన్నాం. కనుక మొట్టమొదటిగా ప్రారంభంలోనే ఆదిమ సంఘం యొక్క అనుభవాల్లో మొదటి అనుభవముగా చెప్పబడింది ఏంటో తెలిసిన? అపోస్తుల బోధ. దేవుని వాక్యం ఎంత అద్భుతమైన బహుమానం దేవుడిచ్చాడు. నిన్న జ్ఞాపకం చేసిన మాట మరలా జ్ఞాపకం చేయాలని అనుకుంటున్నాను. అవి బంగారు కంటెను, విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినది. 119వ కీర్తన చదువుతారు, ఇప్పుడు కాదులేండి. 119వ కీర్తన ఎన్ని రకాలుగా ఒక వ్యక్తిని దేవుని వాక్యం బలపరుస్తుంది, ఆదరిస్తుంది. ఏంటో తెలిసిన? దీనస్థితిలో ఉన్నప్పుడు వాక్యం ఆదరించిన దేవుని వాక్యం, బలహీనతల్లో ఉన్నప్పుడు ఆదరించిన దేవుని వాక్యం, మార్గము తప్పిపోయినప్పుడు క్రమపరచిన దేవుని వాక్యం. ఎన్ని విధాలుగా దేవుని యొక్క వాక్యం మన యొక్క జీవితాల్లో దేవుని యొక్క దివ్యమైన ఆశీర్వాదాలు కుమ్మరిస్తుందో ఆ సత్యం మనకు అర్థం కావాలి. అపోస్తుల బోధ. ఈ సమయమందు రెండవదిగా సహవాసము అనే మాట క్లుప్త ధ్యానం చేసి ముగించాలని నేను ఆశపడుతున్నాను.
జాషువా గారిని ఒక కీర్తన పాడమన్నారు, పాడారు. అది ముందుగా చెప్పిన వర్తమానానికి సరిపోయినదిగా ఉండగా, రెండవ వర్తమానానికి కూడా దారి చూపించిందిగా ఉంది. సహవాస సౌభాగ్య సౌందర్యము. ఆది సంఘం యొక్క రెండవ అనుభవం స్థానిక సంఘాల యొక్క లేక స్థానిక సంఘాల్లో ఉండవలసిన రెండవ మరొక ప్రాముఖ్యమైనటువంటి అనుభవం సహవాసము. చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇందుని గురించి ఒక వచన భాగాన్ని చదువుదాం, చూడండి. యోహాను వ్రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనము నుండి 4 వచనాల వరకు నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. 3వ వచనం, మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమవుటకై మేము ఈ సంగతులను వ్రాయుచున్నాము. యోహాను గారు వ్రాసినటువంటి యొక్క మొదటి పత్రికలో గమనించండి, మన సహవాసం అయితే తండ్రితో, ఆ తదుపరి ఏమన్నాడు తెలిసిన, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను అనింది. ఇంకొక వాక్యం కూడా చదువుదాం, చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతున్నాను. ఫిలిప్పీ 2:1, కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఆత్మ పెద్దక్షరాలతో ఉన్నాడు ఇక్కడ, పరిశుద్ధాత్మ. మనం కలిగి ఉండేటువంటి సహవాసము త్రిత్వమై ఉన్న దేవునితో అనే సత్యం దేవుని వాక్యం తెలియచేస్తుంది. తండ్రితో సహవాసం, కుమారునితో సహవాసం, పరిశుద్ధాత్మతో సహవాసం. ఈ సహవాసాన్ని మేము అనుభవించి మీకు తెలియచేస్తున్నామన్నాడు. ఒక్క మాటలో చెప్పాలనుకుంటున్నాను, ఆ మాటలన్నింటినీ వివరించుటకంటే. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఆయన జీవించిన కాలంలో, ఆయన పరిచర్య చేసిన కాలంలో శిష్యులకు ఆయన చేసినటువంటి ఒక పని, ఆయన చేసిన ఒక పరిచయం ఏంటో తెలిసిన, తండ్రిని పరిచయం చేశాడు. గుర్తుపెట్టుకోండి, మాటి మాటికి వారితో చెప్తాడు, నా అంతటా నేనేమి చెయ్యను. అంత మాత్రమే కాదు, ప్రార్థన చేసేటప్పుడు పరలోకమందున్న నా తండ్రి అని చేయమన్నాడు, పరిచయం చేశాడు. తండ్రితో ఆయన కలిగి ఉన్న సహవాసాన్ని పరిచయం చేస్తూ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిష్యులతో సహవాసము చేశాడు. ఇంకో విషయాన్ని గమనించుదాం. ఇక్కడ మనం దేవుని వాక్యంలోనే పరిశీలన చేసి చూసినట్లయితే, యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయంలో అంటాడు, తండ్రి నీవు నేను ఏకమై ఉన్నలాగునా. ఈ మాటలు వినే వారందరూ, ప్రతి స్థలంలో నా నామాను ప్రార్థన చేయు వారందరూ ఏకమై ఉండాలని నేను కోరుకుంటున్నాను అని అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రిని పరిచయం చేశాడు, తండ్రితో తనకున్న సహవాసాన్ని పరిచయం చేశాడు. ఆయనతో, ఆయన ద్వారా ఆయన శిష్యులు దేవునితో సహవాసం కలిగినారు. ఇప్పుడు ఈ మాట వినండి, ఆత్మ వలన ఏ సహవాసమైనను అనే మాట, పరిశుద్ధాత్మ మన హృదయములో నివసించుట ద్వారా ఈ సహవాసాన్ని త్రిత్వమై ఉన్న దేవునితో మనం అనుభవిస్తూ ఉన్నాము.
ఈ సత్యం మనకు అర్థం కావాలి. త్రిత్వమై ఉన్న దేవునితో మనం ఏమి కలిగి ఉన్నాం చెప్పండి? సహవాసము కలిగి. మొట్టమొదటి విషయం, త్రిత్వమైన దేవునితో మనం సహవాసం కలిగి ఉన్నాము. తండ్రితో సహవాసం అది ఎవరి ద్వారా సాధ్యమవుతుంది? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా. అది మనకు ఎలాగో గ్రాహ్యములోనికి అర్థమవుతుంది? పరిశుద్ధాత్మ ద్వారా. మొట్టమొదటిగా వీటన్నిటిని కలిపి ఒక్క మాటలో నేను చెప్పాలనుకుంటున్నాను. మొట్టమొదటిగా మనం దేవునితో సహవాసం కలిగి ఉన్నాము. ఈ సంగతిని యోహాను అనుభవపూర్వకముగా చెప్తూ ఉన్నాడు. 2 మాటల మీదట ఉంచాలనుకుంటున్నాను నేను. ఒకటి సంబంధము, రెండవది సహవాసము. సంబంధము, సహవాసం. ఒక వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు వారిని స్వంత రక్షకునిగా అంగీకరించి పాప క్షమాపణ పొంది తిరిగి జన్మించిన అనుభవం పొందిన తరువాత దేవునితో సంబంధం ఏర్పడుతుంది. ఏమిటి తెలిసిన సంబంధం? గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనం చూసినప్పుడు మనలను దత్తపుత్రులుగా స్వీకరించాడు ఆయన. కనుక తండ్రి కుమారుల లేక దేవుని పిల్లలముగా మనం దేవునితో సంబంధం ఏర్పడింది. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో తన్ను ఎందరు అంగీకరించిరో అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించను. జీవము కలిగిన దేవునితో రక్షణ కార్యము ద్వారా దేవుని పిల్లలందరూ కూడా ఒక సంబంధాన్ని కలిగి ఉన్నాడు. తండ్రి బిడ్డల సంబంధాన్ని కలిగి ఉన్నాడు. ఒకానొక సమయంలో మొదటి ఆదాము యొక్క పాపము ద్వారా ఆ సంబంధాన్ని మనం కోల్పోయాము. కడపటి ఆదామైన ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా ఆ సంబంధం మరల పునరుద్ధరించబడింది. మనమందరము దేవుని, అందరం అంటే రక్షింపబడిన వారందరూ కూడా దేవుని పిల్లలు, దేవుని కుమారులు, కుమార్తెలనే సంబంధం కలిగి ఉన్నారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో మనం చూస్తే మీరు ఆయనకు కుమారులను కుమార్తెలునై ఉన్నారు అనింది. దేవునితో మనకున్న సంబంధం ఏంటో తెలిసిన? తండ్రికి బిడ్డలకు ఉన్నటువంటి సంబంధం. మొట్టమొదటిగా ఆ విషయం అర్థం కావాలి. రెండవది, అట్టి సంబంధము కలిగినటువంటి మనము ఉన్నారండి మాట. అట్టి సంబంధము కలిగిన మనం సంతోషంగా ఉండాలి అంటే ఆ సంబంధములో మనము సహవాసము కలిగి ఉన్నాం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే సంబంధం అనేది శాశ్వతమైనది, సంబంధం అనేది ఎల్లప్పుడూ ఉండేది, సంబంధం అనేది ఎంత మాత్రమును పోయేది కాదు. సహవాసాన్ని కోల్పోయే అవకాశం ఉంది. సహవాసాన్ని కోల్పోవటానికి గల కారణం ఏంటి తెలిసిన? పాపం. దేవునితో సహవాసాన్ని ఎప్పుడైతే మనం కోల్పోతామో మనం ఏం కోల్పోతాం చెప్పండి? సంతోషాన్ని కోల్పోతాం. ఇప్పుడు రండి, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నాను చూడండి. 1:4 మన సంతోషము పరిపూర్ణమవుటకై మేము ఈ సంగతులను వ్రాయుచున్నాను. మన సంతోషాన్ని పరిపూర్ణం చేసేదేమిటి? పైభాగంలో మనం ఏం చదువుతున్నాం? మనం సంతోషంగా ఉండాలంటే, పరిపూర్ణ సంతోషం కలిగి ఉండాలి అంటే దానికి దోహదం చేసేదేంటి? పైభాగంలో ఏం చదువుతున్నాం? దేవునితో మనము కలిగి ఉండే సహవాసంలో మనం సంతోషిస్తాము. కనుక సహవాసాన్ని కోల్పోతే సంతోషాన్ని కోల్పోతాము. సహవాసాన్ని కోల్పోవటానికి కారణం పాపం. దేవునితో సంబంధం అయితే ఎన్నడూ తెగిపోదు, గుర్తుపెట్టుకోండి. ఆయన బిడ్డలే. ఉదాహరణకి ఇలాగ ఆలోచన చేద్దాం. లూకా రాసిన సువార్త 15వ అధ్యాయంలో తండ్రికి చిన్న కుమారుడు ఉన్నాడు. ఆ చిన్న కుమారుడు ఏం చేశాడు తెలిసిన? తనకు కావలసినదంతా కూడా, తనకు రావలసిన దాన్ని అంతా కూడా తన భాగాన్ని తీసుకుని దూరదేశం ప్రయాణమై వెళ్ళిపోయాడు. ఇక్కడ ఏమి కోల్పోయాడు చిన్న కుమారుడు?
తండ్రితో తనకున్న సహవాసాన్ని, కలిసి జీవించే సాంగత్యాన్ని, ఒకే చోట ఉండేటువంటి ఆ భాగ్యాన్ని కోల్పోయాడు. కానీ తండ్రి కుమారుల సంబంధాన్ని మాత్రం కోల్పోలేదు. కనుక ఒక వ్యక్తి రక్షింపబడిన తర్వాత దేవునితో ఆ సంబంధం అనేది శాశ్వతమైనది, ఇంకెంత మాత్రం కూడా రద్దు కాదు. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే దేవుడు మాట మార్చేవాడు కాదు, తన పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను ఆయన మార్చేవాడు కాదు. అది శాశ్వతం. దేవుడు ఒక మాట అన్నాడు అనుకుంటే మళ్ళీ నాలుగు ఖర్చుకోడు. అయ్యో పొరపాటున నన్ను వెనక్కి తీసుకుంటున్నాను అంటే అనే మాట ఆయనలో లేనే లేదు. ఆయన ఎన్నడూ పొరపాటు చేయడు. ఆయన ఎన్నడూ తన మాటను వెనక్కి తీసుకోడు. ఆయన ఎన్నడూ కూడా తప్పు చేయడు. ఆయన ఎన్నడూ కూడా సవరించుకునే అవకాశం లేని వాడు. దేవునికి సవరణలు లేవు. గుర్తుపెట్టుకోండి. ఆయన నేను ఎప్పుడైతే తన బిడ్డగా ప్రభుని యేసుక్రీస్తు వారిలో స్వీకరించాడో, స్వీకరించిన వెంటనే ఆయనతో నీ సంబంధం, తండ్రి బిడ్డల సంబంధం పునరుద్ధరించబడినప్పుడు అది శాశ్వతమే, కానీ మధ్యలో ఏ కారణం చేత కూడా తెగిపోయేది కాదు. కానీ సహవాసాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. సహవాసం కలిగి ఉంటే మనకేముంటుందట? సంతోషం ఉంటుంది. సహవాసం తెగిపోతే ఏముండదు? సంతోషము ఉండదు. సహవాసం తెగిపోవటానికి గల కారణం ఏంటి? పాపము. దావీదు అనుభవంలో మనం చూడగలం. దావీదు 51వ కీర్తన పాపము చేసిన తర్వాత పశ్చాత్తాపంతో వ్రాసిన కీర్తన. ఆయన ఆ కీర్తన వ్రాస్తూ ఏమన్నాడు తెలిసిన? ఏమన్నాడు? నీ రక్షణ ఆనందం మరలా నాకు కలుగజేయము అని అన్నాడు. మరలా కలుగజేయమంటే ఏంటి అర్థం? నీ రక్షణ ఆనందాన్ని మరలా కలుగజేయమంటే ఏంటి అర్థం? మరలా అంటే ఏంటి అర్థం? ఒకసారి కోల్పోయాడు కనుక మరలా కలుగజేయమని అర్థం. కనుక దేవునితో మన యొక్క సహవాసాన్ని, ఈ మాట వినండి జాగ్రత్తగా, అనుదినం కలిగి ఉంటూ దేవునితో మన సహవాసాన్ని కొనసాగిస్తూ దేవుని యొక్క సహవాసములో సంతోషము కలిగి జీవిస్తూ ఇప్పుడు మనం ఒకరినొకరు సహవాసము కలిగి ఉండాలి. మీకు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, దేవుని పిల్లలారా, దేవుని ప్రజలారా, మనము ఒకరి ఎడల ఒకరము సరి అయిన, యథార్థమైన, శ్రేష్టమైన సహవాసాన్ని కలిగి ఉండాలి. అంటే దేవునితో సహవాసము లేకుండా అలాగూ కలిగి ఉండటం అసాధ్యం. దేవునితో మన సహవాసము కలిగి ఉంటేనే మన ఇతర విశ్వాసులతోటి, ఇతర సహోదర సహోదరులతోటి సరి అయిన సహవాసాన్ని మనం కలిగి ఉండగలము. ఇంకో మాట చెప్తున్నాను, మన తోటి వారితో మనకు సహవాసం సరిగా లేదు అంటే దేవునితో మన సహవాసం ఎలా ఉన్నదో పరిశీలన చేసుకోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు యోహాను గారు రాస్తే ఏమంటాడంటే, దేవునితో, తండ్రి అయిన దేవునితో, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారితో కలిగి ఉన్నటువంటి సహవాసాన్ని బట్టి మనము సహవాసాన్ని కలిగి ఉన్నాము. ఇప్పుడు గమనించండి, దేవుని ప్రజలు కలిగి ఉండేటువంటి సహవాసం ఎటువంటిదంటే, ఒకప్పుడైతే ఈ సహవాసము లేదు. మనుషుడు పాపము చేసినందువలన రెండు జరిగాయి. గుర్తుపెట్టుకోండి, రెండు విషయాలు జరిగాయి. ఒకటి, దేవునితో సంబంధం కోల్పోయాడు, అదొక మాట. సహవాసాన్ని కూడా కోల్పోయాడు. రెండవది, మనుషులు కూడా ఒకరికొకరు వేరైపోయారు. కారణం, ఏదేనులో పాపం జరిగిన వెంటనే బయటికి రాగానే ఆదాము హవ్వలకు కయ్యూను హేబేలు జన్మించినప్పుడు వారిద్దరి మధ్యలో ఏమని చెప్పండి? వైరము ఉంది, విరోధము ఉంది. రెండు వైపులు కాకపోయినా ఒకవైపు నుంచి విరోధం ఉంది. దేవునితో సహవాసాన్ని కోల్పోయినప్పుడు మనుషులు కూడా ఒకరితో ఒకరు సహవాసాన్ని కోల్పోయారు. వినండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు చేసిన కార్యం ఏమిటంటే, సిలువ వలన మనుషులకు ఒకరికి మధ్యలో ఉన్న ద్వేషాన్ని సంహరించి సమాధానపరిచి వారిని దేవునితో సమాధానపరిచాడు. మనం ఇప్పుడు కలిగి ఉండే సహవాసం
ప్రభువును ఎరుగక ముందు మనం బంధువులతోనో, స్నేహితులతోనో, పొరుగువారితోనో, గ్రామస్తులతోనో, లోకములోనో మనం కలిగి ఉన్న సహవాసం అంటే సహవాసము కాదు. ఇప్పుడు మనం కలిగి ఉన్నటువంటి సహవాసము జీవము కలిగినటువంటి దేవునిలో నుండి మనము కలిగి ఉన్నాము. ఈ మాటలు మనకు అర్థం కాలేదు. ఇప్పుడు మన సహవాసం ఎలా ఉందో తెలిసినా దానికి మూలము, కారణము, ఆధారము సమస్తము కూడా ఎవరు? దేవుడే. ఇలా నేను మీకు అర్థమైన భాషలో నేరుగా చెప్పాలనుకుంటున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారిలో మనం ఏం కలిగి ఉన్నాము? సహవాసం కలిగి ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభు వారితో సహవాసము లేకుండా మనము గనక పైకి కలిసి ఉన్నట్లుగా నటిస్తే అది వేషధారణ అవుతుంది, నిజమైన సహవాసం కాదు. ఇప్పుడు ఆది సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు ఎవరైతే ఉన్నారో అపోస్తలుల బోధను కలిగి ఉన్నారు. రెండవది సహవాసము కలిగిన వారుగా ఉన్నారు. నేను మీకు చెప్పాలనుకున్న విషయం ఏమిటి అంటే, ప్రతిదినం అనుదినం దేవుని ప్రజలారా, ప్రతిదినం దేవుని యొక్క సన్నిధానంలో మన యొక్క సహవాస సంబంధాన్ని లేక దేవునితో మనం కలిగి ఉండే సహవాసాన్ని పరిశీలన చేసుకొనవలసిన వారముగా ఉన్నాము. ఆటంకపరిచేయి, అడ్డగించేయి, దేవునికి దూరం చేసేయి, దేవునితో సహవాసాన్ని అనుభవించకుండా చేసేవి ఏవైతే మన జీవితంలో ఉన్నాయో అనుదినం వాటిని గనక మనం పరిష్కరించుకోకపోతే మన తోటి వారితోటి యథార్థమైన సరి అయిన సహవాసం కలిగి ఉండలేము. ఉదాహరణకి ఇలాగ మనం ఆలోచన చేద్దాం. దైవ సన్నిధిలోనికి వద్దాం. మొట్టమొదటిగా పరిశీలన చేద్దాం. 90వ కీర్తన 8వ చరణంలో మోషే ఇలాగన్నాడు. వరకు చెప్తున్నాను వినండి. మోషే ఏమన్నాడు తెలిసిన? దేవా, మా దోషములను నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి అన్నాడు. ఏమున్నాయంట? మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖకాంతిలో ఏమి కనిపిస్తున్నాయంట? మా రహస్య పాపములు కనబడుచున్నవి. మొట్టమొదటిగా భక్తుడు ఎక్కడికి వచ్చాడు? మొట్టమొదటిగా ఈ భక్తుడు దేవుని సన్నిధానంలోనికి వచ్చి ఏ రహస్య పాపం ఏదైతే ఉందో, దేవుని ఎదుట రహస్యముగా కనబడకుండే పాపం ఏది కూడా లేదు. గుర్తుపెట్టుకోండి. మనుషులకు కనబడకపోవచ్చు, మనుషులకు తెలియకపోవచ్చు, మనుషులకు గోచరం కాకపోవచ్చు. యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయంలో మనం చూస్తాం, ఆయన మనుషుల ఆంతర్యమును ఎరిగినవాడు. ఏ మనుషుని గురించి ఆయనకు సాక్ష్యం ఇయ్యని అవసరం లేదు. కనుక ఏ వ్యక్తి యొక్క పాపము కూడా దేవుని ఎదుట దాగదు. కనుక దేవుని ఎదుట ఈ దోషారోపణ మనకుంటే ఆ సహవాస సంతోషాన్ని మనం అనుభవించలేము. వెంటనే పరిష్కరించుకోవాలి. ఎలాగ తెలిసిన? దైవ సన్నిధానంలోనికి మనం కూడి వచ్చినాం. దేవా, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుతున్నవని మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు, యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులనుగా చేయును. ఎవరికి చెప్పాడు ఈ మాట? విశ్వాసులకా అవిశ్వాసులకా? 1వ అధ్యాయం యొక్క కొనసాగింపు, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం కొనసాగింపు నేను మాట్లాడుతున్నాను. ఎవరికి వ్రాశాడు ఈ మాటలు? విశ్వాసులకే వ్రాశాడు. సహవాసాన్ని గురించి మాట్లాడుతూ వ్రాశాడు. సహవాసంలో అభ్యంతరం కలిగించేది ఏంటో తెలిసిన? పాపాలు. ఆ పాపాలను ఎలా విడిచిపెట్టాలో తెలిసిన? మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుతున్నవని ఆయన సన్నిధానంలో మన పాపముల విషయమైన పరిష్కారం జరిగిన తర్వాత అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందునని ఆయన సన్నిధానంలో ఒప్పుకొని విడిచిపెట్టి యథార్థమైన నిజమైన సన్నిహితమైన సహవాసాన్ని జీవమగలిగిన దేవునితో మనం దినదినం ఎప్పుడైతే పునరుద్ధరించుకుంటామో మన తోటి వారితో కూడా మన సహవాసం ఎలా ఉంటుంది? కపటము లేని, వేషధారణ లేని సహవాసముగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. రహస్య పాపాలు అన్నారు కదా,
ఏమిటి రహస్య పాపాలు? 1, 2 ఏమైనా చెప్తారా? 1, 2 ఏమైనా చెప్పగలరా ఈ రహస్య పాపాలు? ఇవి కనిపించవు కానీ లోపలే ఉంటాయి. ద్వేషం, అసూయ, మత్సరము. మత్సరం అంటే ఏంటో తెలిసిన? మత్సరం అనే దానికి క్రింద దాని యొక్క అర్థం ఏమని రాశాడంటే చెడ్డ కండ్లు అని రాశాడు. నేను ఇలాగ అనుకుంటున్నాను, ఎదుటి వాని యొక్క మేలు చూసి వార్వలేని తనం. ఇవి ఎక్కడున్నాయి చెప్పండి? నా మాట అర్థమవుతుందా? ఎక్కడ ఉన్నాయి ఇవి? చెప్పరేంటి? కనబడుతున్నాయా కనబడట్లేదా? మీరు చెప్పేటట్లేరే. కనబడుతున్నాయి కనబడలేవా? కనపడవు. ఎక్కడున్నాయి అవి? లోపల ఉన్నాయి. కనుక వీటిని ఏమన్నారు దేవుని యొక్క వాక్యంలో? రహస్య పాపములు. కానీ కనబడుతున్నాయి. ఎక్కడ కనబడుతున్నాయి ఇవి? నీ ముఖ కాంతలో, దైవ సన్నిధానములు. ఏ దాపరికమో లేకుండా సమస్తము దేవుని ఎదుట ఉన్నవి. అక్కడ మనం వీటిని సరిచేసుకొని సవరించుకొని దేవునితో సహవాసము కలిగి ఉన్నప్పుడే ద్వేషం, వ్యసనం, అసూయ, మత్సరము వీటన్నిటినీ దైవ సన్నిధానంలో మనం తొలగించుకున్నప్పుడే ఇతరులతో ఏం కలిగి ఉంటాం చెప్పండి? ఏం కలిగి ఉంటాం? యథార్థమైన సహవాసాన్ని. కనుక సహవాసాన్ని మనం అభ్యాసం చేయాల్సింది ఎక్కడ తెలిసిన? ప్రభుని యేసుక్రీస్తు వారిలో నుండి ఈ సహవాసాన్ని మనం అభ్యాసం ఈ సహవాసం ప్రభువులో నుండి వస్తుంది, లోకంలో నుండి కాదు, ప్రజలలో నుండి కాదు. సహవాసాన్ని ఎక్కడ ప్రారంభం చేయాలి చెప్పండి? ఈ మాట మీరు అర్థం చేసుకోండి, గమనించండి. మన సహవాసాన్ని దేవుని యొద్ద నుండి మనుషులతో కొనసాగించాలి. దేవుని యొద్ద నుండి సహోదర సహోదరులతో కొనసాగించాలి. దేవుని యొద్ద నుండి తోటి విశ్వాసులతో కొనసాగించాలి. ఎక్కడ నుండి పుడుతుంది సహవాసం? మన సహవాసం అయితే తండ్రితోనూ ఆయన కుమారుడైన క్రీస్తు యేసుతోనూ ఆత్మయందు ఏ సహవాసమైనని అక్కడ నుండి మన సహవాసం ఇతరులతో కలిగి ఉంటుంది. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. రెండో మాట రివర్స్లో, వ్యక్తులతో సహవాసము కలిగి ఉండి వ్యక్తులతో రాజీ పడిపోయి, లోకముతో రాజీ పడిపోయి దేవునితో మనం సహవాసం కలిగి ఉండాలి. సహవాసం అక్కడ నుండి రావాలి, కింద నుండి బయటికి సహవాసము వెళ్ళదు. అందుకే యోహాను గారు చాలా స్పష్టంగా చెప్తూ ఏమని ప్రస్తావిస్తున్నాడంటే, మొదట దేవునితో కలిగి ఉండే సహవాసాన్ని జ్ఞాపకం చేస్తూ, గుర్తు చేస్తూ, ప్రస్తావిస్తూ, ఇప్పుడు మీతో మాకు సహవాసము అని అన్నాడు. మొదట ఎవరితో చెప్పండి? దేవునితో. అనుదినం దైవ సన్నిధిలో సహవాస సంతోషాన్ని దొంగిలించే రహస్య పాపాలను మనం సవరించుకోకపోతే, ఒప్పుకొని విడిచిపెట్టకపోతే, దినదినం క్రీస్తు శిలువ రక్తం చేత కడగబడక పోతే ఇతరులతో మనం కలిగి ఉండే సహవాసం ఫేక్. ఇంకో మాట చెప్పాలంటే అది పైకి, ఇంకో మాట వేషధారణ, అది కపటముతో కూడినది. నా మాటలు మీకు అర్థమవుతున్నాయో లేదో నాకు అర్థం కాలేదు, ఒక్కరికి అర్థమైన చాలని నా భాష. యోహాను గారు ఏమంటున్నాడో తెలిసిన? మొదట మన సహవాసం ఎవరితో చెప్పండి? చెప్పాలి మీరు. మొదట మన సహవాసం ఎవరితో? దేవునితో. తర్వాత ఎవరితో? మన తోటి వారితో. అప్పుడు ఈ సహవాస సంబంధం ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందో పరిపూర్ణంగా ఉంటుంది. ఈ సహవాస సంబంధం ఏముంటుంది చెప్పండి? సంతోషము ఉంటుంది. అందుకే ఇక్కడ అంటాడు, మీ సంతోషము పరిపూర్ణము కావాలనని. ఇప్పుడు నేను చెప్తున్నాను వినండి. ఇప్పుడు సంఘాల్లో విశ్వాసుల మధ్య, మన మధ్య ఉండే సహవాసము రియలా ఫేకా, నిజమా నకిలీయా? పైకి పలకరించుకుంటున్నాంలేండి, పైకి వందనాలు చెప్పుకుంటూ ఉన్నాం, పైకి యోగక్షేమాలు అడుగుతూ ఉన్నాం, పైకి అవి ఉన్నాయిలేండి.
దేవునితో మనం కలిగి ఉండేటువంటి సహవాసం, ఇతరులతో మనం కలిగి ఉండేటువంటి సహవాసం, మొదట దేవునితో, తరువాత ఇతరులతో. ఇక్కడ మనం చదువుకున్న వాక్యంలో అపోస్తుల కార్యం గ్రంథం 2వ అధ్యాయంలో వాక్యము ద్వారా వారు ఇప్పుడు ఏమి కలిగి ఉన్నారు? వాక్యం తర్వాత ఏముంది? సహవాసం. దేవుని వాక్య అనుభవంలో నుండి ఏం పుట్టింది? వీళ్ళకు సహవాసం. అపోస్తుల బోధల నుండి వీళ్ళకేమొచ్చింది? సహవాసం వచ్చింది. వాక్యములో నుండి వీరికేమొచ్చింది? సహవాసం. లోకములో ఉండే వారి నుంచి కాదు. ఎందుకు ఈ మాటలు మాటికి చెప్తున్నానంటే, పౌలు గారు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలిసినా? నేను మనుషుల దయను సంపాదించుకోనా గోరుచున్నాను, దేవుని దయను సంపాదించుకోనా గోరుచున్నాను. నేను మనుషులను సంతోషపెట్టువాడనైతే దేవుని దాసుడును కాకయే పోదును అని అన్నాడు. ఇక్కడ మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, దేవునిని సంతోషపెట్టే జీవితము కలిగి ఉండుట ద్వారా ఇతరులతో మన సహవాసం సరి అయినదిగా ఉంటుంది. మనుషులను సంతోష పెట్టడానికి, మనుషుల యొక్క మొహమాటాన్ని, మనుషుల యొక్క గొప్పతనం కోసం, మనుషుల మీద అభిమానం కోసం, మనుషుల మీద స్వార్థపూరితమైన స్వలాభాపేక్ష కోసం వాక్యాన్ని తొంగలో తొక్కి, వాక్యాన్ని ఉల్లంఘించి మనుషుల మెప్పు కోరుకుంటే అది సరి అయిన సహవాసం కాదు. దేవునిలో నుండి, తండ్రిలో నుండి ఒకరికొకరి సహవాసము కలిగి ఉంటాం. బోధలో నుండి, సత్యములో నుండి వచ్చిన సహవాసం అది. వాక్యములో నుండి వచ్చిన సహవాసం. నిజాయితీగా, యథార్థంగా, హృదయపూర్వకంగా మన వ్యక్తిగత జీవితాలను పరిశీలన చేసుకుందాం. ఇప్పుడు ఎలా ఉన్నాం చెప్పండి? మనము ఎలా ఉన్నాం చెప్పండి? ఈ కూడికి అయిపోగానే ఏం చేస్తాం? మనం ఏం చేస్తాం చెప్పండి? ఏం చెప్తాం? అందరికీ వందనాలు చెబుతాము. రాకపోయినా కూడా చిరునవ్వు నవ్వుతాము. లోపల ఏం పెట్టుకున్నా కూడా పైకి బాగున్నావా అని అడుగుతారు. కానీ అంతరంగంలో ఒకటి, బయటికి ఒకటి మనం కలిగి ఉన్నామంటే, ఇక్కడ మనం పరిశీలన చేసుకోవాల్సింది ఏంటో తెలిసిన? దేవునితో మనకున్న సహవాసము ఎటువంటిది? మనము సహవాసము కలిగి ఉంటే, దేవునికి వాక్యంలో మనము కలిగి ఉండవలసింది, ఒకడు కలిగి ఉండవలసిన 14 సంగతులు ఉన్నాయి. ఒకరి ఎడల ఒకరు. ఊరికి చెప్పి నేను ముగిస్తాను. రెఫరెన్స్లు తీయము, చదవము, కానీ ఒకరి ఎడల ఒకరము మనము కలిగి ఉండవలసిన సహవాసము యొక్క ఏంటది? సహవాస సౌభాగ్యములో నుండి ఉద్భవించే అనుభవాలు. వాటికి దేవుని యొక్క వాక్యం ఒకరికొకరు, ఒకరినొకరు, ఒకరికొకరు, ఒకరినొకరని 14 సార్లు ఉంది క్రొత్త నిబంధన గ్రంథంలో. ఒకరినొకరు, ఒకరికొకరు ఏమేమి కలిగి ఉండాలో చెప్తాను, ఊరికి వినండి చాలు. ఒకరినొకరు అనురాగము కలిగి ఉండాలి, ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండాలి, ఒకరినొకరు మనసు కలిసి ఉండాలి, ఒకరికొకరు దాసులై ఉండాలి, ఒకరినొకరు సహించాలి, ఒకరికొకరు అవయవములై ఉండాలి, ఒకరికొకరు లోబడి ఉండాలి, ఒకరితో ఒకరు అబద్ధం ఆడకూడదు, ఒకరినొకరు ప్రేమించాలి, ఒకరికొకరు బుద్ధి చెప్పుకోవాలి, ఒకరినొకరు హెచ్చరించుకోవాలి, ఒకరికొకరు పురికొల్పుకోవాలి. ఇది సహవాసం. సహవాసం అనగానే మనకేం గుర్తొస్తుంది? ఏం చెప్పరు? సహవాసం అనగానే మనకేం గుర్తొస్తుంది తెలిసిన? ప్రేమ విందు గుర్తొస్తుంది. అమ్మబాబు వింటున్నారు ఇక్కడ? సహపంక్తి భోజనం, సహవాసపు విందులు చేస్తూ ఉన్నాం. అది కాదు, సహవాసపు నిజమైన విందులు ఇవి. దానికి ప్రేమ విందు అని పేరు పెట్టి సహవాసం చేస్తున్నాం. కాదని నేను చెప్పను, మంచిదే, కలిగి ఉండాల్సిందే. సహవాసము నిజంగా ఉత్పత్తి చేయవలసినవి ఇవి. సహవాసంలో నుండి రావలసినవి ఇవి. ఈ 14. ఒకరికొకరు, ఒకరి ఎడల ఒకరు, ఒకరికొకరు, ఒకరి ఎడల ఒకరు. ఇవి మనం కలిగి ఉండాలి అంటే ఎక్కడి నుంచి ఉద్భవించాలి? ఇవి దేవునితో మనం కలిగి ఉండే సహవాసములో నుండి ఉద్భవించాలి. ఒక్క మాట మాత్రం మీకు ఊరికి అర్థం కావటానికి చెప్పి నేను ముగిస్తాను. ఒక్క విషయం, మనకు అందరికీ తెలిసిన విషయమే, మనం అందరం అనుకునే విషయం ఏంటంటే, ఒకరినొకరు ఏం చేయాలి? ప్రేమ కలిగి ఉండు అని అంటాం. అవునా కాదా?
ఒకరి ఎడల ఒకరు ఏం కలిగి ఉండాలి? సహవాసం కలిగి ఉన్నాం. దేవుని ప్రజలం, దేవుని పిల్లలం. మనం ఏం కలిగి ఉన్నాం? సహవాసము కలిగి ఉన్నాం. ఎవరి ఎడల సహవాసం కలిగినాం? ఒకరి ఎడల ఒకరు సహవాసము కలిగి ఉన్నాం. అందుకు దేవుని ఒక్క వాక్యంలో ఏం చెప్తుందంటే, ఒకని ఎడల ఒకడు ప్రేమ కలిగి ఉండుడి అని అన్నాడు. సహవాసంలో ఏముంది చెప్పండి? 14 ఒకటి మాత్రమే చెప్పాను. సహవాసంలో ఏముంది? ప్రేమ ఉంది. అయితే మొట్టమొదటిగా ఈ ప్రేమను ఎవరిలో మనం అనుభవిస్తాం? మా బాబు అర్థమవుతుందా? అసలు ప్రేమ అనగా ఎవరు? ప్రేమను ఒక వ్యక్తి రూపంలో చెప్పండి. ప్రేమను ఒక విషయముగా, ఒక అనుభూతిగా మనం చూస్తున్నాం. ప్రేమను ఒక వ్యక్తి రూపంలో చెప్పండి. ప్రభువైన యేసుక్రీస్తు. ప్రేమ అంటే ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఒకని ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండి అనగా యేసుక్రీస్తు ప్రభువారిలో మనం ఏం అనుభవిస్తున్నాం? ఆయన సహవాసంలో ఆయన ప్రేమను అనుభవిస్తూ ఉన్నాము. ఇప్పుడు గమనించండి, ప్రేమలో ఏముంది చెప్పండి? 3 విషయాలు చెప్తాను వినండి. ప్రేమకు షరతులు లేవు, గుర్తుపెట్టుకోండి. రెండవది, ప్రేమ ఖర్చుతో కూడింది. ప్రేమ ఉచితం కాదండి, గుర్తుపెట్టుకోండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని విశ్వాసం ఉంచి ప్రతి వారు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. ప్రేమించను, అనుగ్రహించను. గుర్తుపెట్టు. ప్రేమ ఎప్పుడు కూడా ఉచితం కాదు. ప్రేమకు షరతులు లేవు. ప్రేమ ఉచితము కాదు. ఎక్కడ అనుభవించాము ఇది మనం? ప్రభువైన యేసుక్రీస్తు వారిలో. షరతులు లేకుండా యేసు ప్రభువారు మనలను ప్రేమించాడు. మన కొరకు ఏం కట్టాడు? ఖరీదు కట్టాడు. ఏం కట్టాడు? తన ప్రాణాన్నే పెట్టాడు. ఇప్పుడు ఈ ప్రేమలో నుండి ఇతరుల ఎడల మనం కలిగి ఉండే సహవాసంలో ఒకని ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. కనుక ఇతరులు ప్రేమించేటప్పుడు మన హృదయంలో ఏం గుర్తు రావాలి? ఏం చెప్పరు? ఏం గుర్తు రావాలి? ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ. ఆ ప్రేమలో మనము అనుదినము అనుభవిస్తున్న సహవాసమే ఇతరుల ఎడల మనము చూపించాలి. ఇక 14 కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారిలో ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఆయనలో ఉండే మన సహవాసం ఇతరులతో కలిగి ఉంటాం. ఆయన లేకుండా మనకేం లేదు చెప్పండి. ఆయన లేకుండా మనకేం లేదు? సహవాసము లేదు. ఆయనలో సహవాసము, ఆయనతో సహవాసము. ఆయనలో నుండి పుట్టిన సహవాసములో నుండే మనం ఒకరి ఎడల ఒకరు సహవాసం కలిగి ఉంటాము. ఈ సహవాసము ఒకని ఎడల ఒకడు ప్రేమ కలిగి ఉండుడి, అనురాగము కలిగి ఉండుడి, లోబడి ఉండుడి, దాసులై ఉండుడి. ఇక చెప్పండి, ఎన్ని చెప్పాను నేను? ఇవన్నీ కూడా మొట్టమొదటి ఎవరిలో మనం అనుభవిస్తాం? ప్రభువైన యేసుక్రీస్తు వారిలో. ఆ అనుభవంలో నుండి మనం ఇతరులకు దానిని పంచాలి సహవాసంలో. ఈ సహవాసాన్ని ఆది సంఘం కలిగి ఉన్నారు. తర్వాత చూడండి, అన్ని సమిష్టిగా ఉన్నారు వాళ్ళు. 43వ వచనం నుంచి మనం చూస్తే, కనుక క్రీస్తునందు ప్రియమైన వారలారా, మన సహవాసము ప్రభువును ఎరుగక ముందు మనం కలిగి ఉన్నది కాదు. ఇప్పుడు మన సహవాసం భిన్నమైనది. లోకములో ఉన్నటువంటి సహవాసం కాదు. ప్రభువైన యేసుక్రీస్తు వారిలో మనము సహవాసం కలిగి ఉన్నాం. ఆయన గుణ లక్షణాలను పుణికి పుచ్చుకుంటూ మనము ఆయన మన ఎడల ఏమి కలిగి ఉన్నాడో వాటిని అనుభవిస్తూ మనం ఇతరులకు వాటిని చూపించాలి. అందుకన్నాడు, మన సహవాసం అయితే మొట్టమొదటిగా దేవునితో, ఆ తరువాత ఇతరులతో. సహవాసం చాలా ప్రాముఖ్యమైనది. క్రీస్తుతో సహవాసం, దేవుని పిల్లలతో సహవాసం. ఒక మాట నేను చెప్పాలనుకుంటున్నాను ముగింపులో. సహవాసం ఎంత ముఖ్యమైందంటే 6 నెలలు అయితే ఏమవుతారంట? వారు వీరు, వీరు వీరు. మనము 6 నెలలు కాదు, జీవితకాలం ఎవరితో సహవాసం చేయాలి? ప్రభువైన యేసుక్రీస్తు వారితో. అప్పుడు మనం ఏమవుతాం చెప్పండి? ఆయన వలె రూపాంతరం చెందుతాం. ఆయన వలె రూపాంతరం చెందుతూ ఉండగా మనం ఇతరులతో కలిగి ఉండే సహవాసం ఏమవుతుందో తెలిసిన? ఆయన వైపు పురుకొల్పేదిగా ఉంటుంది, ఆయనను మహిమపరిచేదిగా